మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరు నుంచి విఆర్ కోట వెళ్తుండగా మధ్యలో బసిరెడ్డిపాలెంలో చిన్నబాబుకి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. సో రియల్ ఏంటో ఫేక్ ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఇక్కడ ఉన్నాం మనం. సో వీళ్ళు ఏమంటున్నారంటే జస్ట్ మోటార్ సైకిల్ మీద నుంచి పడగానే చనిపోయారు అంటున్నారు. సో చూస్తే చాలా పెద్ద దెబ్బలైతే తగిలాయి. అసలు ఏం జరిగింది ఏంటి, చిన్న పిల్లలు కూడా మా డాడీ ఎందుకు చనిపోతారు, యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది, మా డాడీ పడిపోతే ఎలా జరిగిద్ది అని చెప్పి చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి క్లియర్ గా ఏమైందో వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? పృథ్వీరాజ్. నాన్న ఎప్పుడు చనిపోయారు? మొన్న ఏ టైంలో? 5:40కి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? గుడ్లూరు నుంచి విఆర్ కోటకి వెళ్లే దారిలో బసిరెడ్డిపాలెం దగ్గర జరిగింది. అంటే ఎలా తెలిసింది మీకు? ఫోన్ చేసి చెప్పారు. ఎవరు? చుట్టుపక్కల వాళ్ళ? మా అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. అంటే నాన్న ఎలా చనిపోయారని చెప్తున్నారు వాళ్ళు? మోటార్ సైకిల్ మీద నుంచి వెళ్తుంటే హ్యాండిల్ చేయలేక పడిపోయారని చెప్పారు. అప్పుడు నాన్న డ్రింక్ చేస్తున్నారా? చేయలేదు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే అనుమానంగా ఉందనిపిస్తుంది అన్నారు కదా, ఎలాంటి అనుమానం? నాన్న పర్లేదు, ఎవరో కారుతో గుద్దిచ్చినట్టు ఏదో తొక్కిచ్చినట్టు. సో ఎలాంటి దెబ్బలు తగిలాయి నాన్నకి? బలమైన గాయాలు తగిలింది, గుండె పైన మెడకాడ బాగా గాయాలు తగిలి. ఎలాంటి న్యాయం కావాలి? మా నాన్న ఎలా చనిపోయారో మాకు న్యాయం కావాలి. నాన్న అంటే బాగా ఇష్టమా? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. నువ్వు తమ్ముడా? అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. నాన్న? మేస్త్రి. ఎక్కడ చదువుకుంటున్నావు? విఆర్ కోట హై స్కూల్. అక్కడే చదువుకుంటూ ఉన్నారు. సో డాడీ మీ దగ్గరకు వస్తున్నారు ఇంటికి. ఏ టైంలో? 5:40 ఈవినింగ్. సో ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? మా నాన్న ఎలా చనిపోయాడో నాకు తెలియాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం కావాలి. ఓకే. సో అబ్బాయి ఏమంటున్నాడంటే మా నాన్న మోటార్ సైకిల్ నుంచి పడిపోతే జస్ట్ గాయాలు అవ్వాలి కానీ సో తొక్కిచ్చినట్టు ఎలా జరుగుతుంది, మా నాన్నకి న్యాయం కావాలి. మాకైతే డౌట్ గా ఉంది. అక్కడైతే కారు వెళ్ళడం మాకైతే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే కొంతమంది చూసిన వాళ్ళు కూడా చెప్పారు కారు ఎదురు వచ్చింది. సో అదే టైంలో వీళ్ళ నాన్న చనిపోయి ఉన్నారు, కింద పడిపోయి స్పాట్ లో చనిపోయారు. సో గుడ్లూరులో సీసీ కెమెరా కూడా, ఒక షాప్ లో సీసీ కెమెరా చూసినా కూడా క్లియర్ గా అర్థం అవుతుందంట ఆ కారే అని. సో అయినా పోలీస్ వాళ్ళు ఎలాంటి పట్టించుకోవడం లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి పిల్లలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చిన్న పిల్లలు మాట్లాడి తెలుసుకుని, ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న పిల్లలు అండి. ఒక అబ్బాయి 8th క్లాసు, తమ్ముడు ఏ క్లాసు? 5th క్లాసు. సో వాళ్ళ డాడీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మా నాన్న ఇంటికి వస్తుంటాడు, మా నాన్న ఏదో తీసుకొని వస్తుంటాడు, మా నాన్న పని నుంచి వస్తున్నాడు, ఈరోజు ఈవినింగ్ మా నాన్నతో టైం స్పెండ్ చేయాలి, ఇలా ఎన్నో అనుకుంటారు. బట్ ఈ రోజు వాళ్ళ నాన్న అలా లేరని తెలిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఓకే, నాన్న లేకపోయినా న్యాయం కావాలంటున్నారు. ఎలా జరిగింది అన్నారు. ఈ రోజు మా నాన్నకు జరిగింది, రేపు ఇంకొకరు జరగకుండా ఉంటుందా? ఈ రోజు మేము ఇక్కడ ఇలా వదిలేస్తే సో ఇది మేము వదిలేస్తాము, కామ్గా ఉంటాము, రేపు ఇంకొకరికి ఇలానే జరుగుతుంది కదా. సో అలా జరగకూడదని ఈ రోజు మేము ముందుకు వచ్చి మీకు చెప్తున్నాం. అయితే వీళ్ళు చెప్తున్నారు బట్ మనకి చెప్పలేకపోతున్నారు ప్రాపర్ గా. సో వీళ్ళ బాధ మనకి తర్వాత చెప్తున్నారు, మాట్లాడలేకపోతున్నారు. సో హాయ్ రా. ఏం పేరు? వరుణ్ తేజ్. నానంటే బాగా ఇష్టమా? నాన్న అలా చనిపోయారు కదా, ఏమనిపిస్తుంది? బాగా కనిపిస్తుంది. అమ్మ ఎలా ఉంది? అమ్మ రాత్రి అంతా ఏడ్చి ఇప్పుడు గమ్ము కూర్చొని. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి అమ్మని అన్న నువ్వే చూసుకోవాలి. అమ్మని ఇబ్బంది పెట్టద్దు సరేనా? చదువుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ అమ్మని మంచిగా ఒక తోడుగా ఒక బాధ్యత మీరే తీసుకోండి. నానంటే బాగా ఇష్టం. సో నాన్నని మోటార్ సైకిల్ నుంచి పడ్డారు అంటున్నారు కదా, సో నీకు అలానే అనిపిస్తుందా? నాన్న కారు గుద్దేసి 3 సార్లు మీద నుంచి ఎక్కిందంట. ఎవరు చెప్పారు? తెలిసింది. కావాలని చేశారా? తెలియదు అది. నాన్న చూసావా? చూసా. ఎలా ఉన్నారు ఆ టైంలో? ఆ టైంలో ముఖమంతా గీసుకుపోయి బ్లడ్ తోటి ఉన్నారు. నాన్న చూడలేకపోయేవారు. నాన్న బాగా ఇష్టం నానంటే. మరీ చిన్న పిల్లలండి. బట్ వీళ్ళు ఏమన్నారంటే మా నాన్నని కారుతో తొక్కిచ్చల్లా చంపేశారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదు ఇంకా తెలియాలి. సో బట్ వీళ్ళు ఏమన్నారంటే మాకు న్యాయం కావాలి.
మా నాన్న చనిపోయింది మేము ఊహించుకోలేకపోతున్నాం, అక్కడ జరిగింది వేరు, చెప్తుంది వేరు, చూపిస్తుంది వేరు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి వీళ్ళ తాతయ్య గారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మేడం చెప్పండి. మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 34 సంవత్సరాలు మేడం. మీ అబ్బాయి డ్రింక్ చేస్తున్నారా? టైం చేయలేదు మేడం. మామూలుగానే చేస్తారా? మామూలుగా చేయరు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ కనమంతనానికి పోయి అది చూసుకుని నేను ఇంటికి వచ్చేసాను. 5 గంటలప్పుడు బయలుదేరి విఆర్ కొట్టి వెళ్తున్నాడు. పోతుంటే అక్కడ బర్రెలు మేపోతున్నా కూడా ఒక అతను దమామన్న శబ్దం వచ్చింది. వెనక్కి చూసి కొంచెం దూరంలో ఉన్నాను. బండి పిల్లవాడు బడి ఉన్నాడు, కారు పక్కన ఉందని చెప్పాడు. 2 పిల్లకాయలు గుడ్డూరు వైపు వెళ్ళే పిల్లకాయలు కారు రోడ్డు తొక్కించుకుని వెళ్ళిపోయాడు. మనిషి అక్కడ చనిపోయాడు కూడా చెప్పారు. ఎవరు కానీ మాకు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు మేడం. మేము బలంగా ఏదైనా సరే వాడికాయ వాడు పడ్డది కాదు, ఏదో జరిగింది మొత్తానికి. నేను కోరుకునేది ఆ చిన్నపిల్లలకి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను మేడం. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం, వాళ్ళు స్పందించలేదు. మొన్న అంటే మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? కంపల్సరీ ప్రూఫ్స్ ఏం లేదు మేడం. అక్కడ చెప్పేవాళ్ళు అతను బర్రెలు మేపు అతను కూడా నేను బర్రెలు పోతుంది వెళ్ళాను, నేను దగ్గరికి పోయి చూడలేదు, కారు పక్కన ఉందన్నాడు. కానీ మళ్ళీ తర్వాత ఒక మాట చెప్పండి అతను కూడా భయపడుతున్నారు వాళ్ళకి అవద్దని. ఎవరు సీసీ కెమెరాలో చూసాం, డ్యామేజ్ అయిన కారు పోయింది, ఆ నెంబర్ కూడా తీసి పెట్టాం మేడం. ఆ టైంకి ఎదుటి వాళ్ళు రెస్టారెంట్ అవ్వలేదు మేడం. అదొక్కడే మాకు కక్షలు ఏమి లేడు మేము, కక్షలు ఏమో లేవు. కానీ అది వాళ్ళ వయ్యి అది పడ్డది కాదు, బాబు పడ్డది కాదు. వెళ్ళిపోయారు అంతేగాని మాకు ఇది బలమైన దెబ్బ తగింది. మాకు అనుమానం ఏంటంటే కారు గుద్దిందని. ఎలాంటి న్యాయం కావాలి? మాకు పిల్లలకి న్యాయం కావాలి. వాళ్ళు ఎవరు జరిగిన వాళ్ళు ఎవరు వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి మాకు న్యాయం చేయాలి పిల్లలకి. ఇక్కడ వీళ్ళు క్లియర్ గా ప్రూఫ్స్ వస్తాగా మన ముందుకైతే వచ్చేసారు. ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంది, లేవు అనుకోవద్దు, ప్రతిదీ ఉన్నాయి. కానీ వీళ్ళ మదర్ రాకుండా ముందుకు ఎందుకు చెప్పలేకపోతున్నా అనుకోవచ్చు. కానీ వీళ్ళ మదరు అసలు అది జరగలేదు అని అదే భ్రమలో అయితే తను ఉన్నారు. అసలు నిజంగా మా ఆయన చనిపోలేదు, ఉన్నారు అనే భ్రమలో అయితే తను ఉన్నారు. నిజంగా ఏ వైఫ్ అయినా తట్టుకోలేదు హస్బెండ్ చనిపోతే. ఈ రోజు తన వైఫ్ కూడా అలానే ఉంది సిచ్యువేషన్. బట్ లోపల తను ఓర్చుకోలేకపోతుంది. సో నిన్నటి నుంచి చూస్తున్నట్లు తను బయటకు కూడా రావడం లేదు, లోపలే ఉంది, ఆ బాధతోనే ఉంది. సో పిల్లల్ని ఎలా అయినా నేను పోషించుకుంటాను, నన్ను అసలు చూపించద్దు, నా పిల్లల్ని మీడియాలో చూపించద్దు, సో మాకేం న్యాయం జరగదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అనే బాధలోనే ఉంది. కానీ సో మేము మీడియాకి వచ్చినా కానీ, మేము బయటకు వచ్చినా, పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినా సో మాకు న్యాయం జరిగిద్దనే నమ్మకం లేక ఈ రోజు మేము బయటకు రాలేదని చెప్పి తను కూడా చెప్తున్నారు. కానీ తను మనం ముందుకు రాకుండా ఇలా చెప్తున్నారు. సో సార్ వాళ్ళకైతే కంపల్సరీ ఎవరు ఏంటి మాకు కావాలి అని చెప్పి చెప్తున్నారు.